ఏమిటి సార్వభౌమ, మీ వాడి వరుస నాకే అర్థం కావట్లేదు. అదే గురుగారు, నాకు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యా గురువు గారు, మొదటి నుంచి మీ తమ్ముడు కృష్ణప్రసాద్ గారికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే ఆయన నేర్చుకున్న మ్యాజిక్, హిప్నాటిజం అన్ని మా వాడి మీద ఉపయోగించి మీ అందరి కళ్ళ ముందు వాడిని పిచ్చివాడిగా చూపిస్తున్నాడు. అసలు ఆ పిచ్చిగోలకు నా మ్యాజిక్లకు ఎటువంటి సంబంధం లేదని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నానని మీరు అనుకోవాలి. నువ్వు అనుకోనగానే అనుకోవడానికి నువ్వు అనుకున్నంత అమ్మాం బాబతో అల్లాటపాగాళ్ళం కాదు కృష్ణ. నీ హిస్టరీలో ఉన్న మిస్టరీ మొత్తం వడగొట్టి తొడగొట్టి ఓడగొట్టడానికే వచ్చాడు కుళ్ళాయప్ప. మామా ఏమైపోయావు? ఈ కృష్ణప్రసాద్ మాయలో పడి మీరు కొట్టుకుంటున్నారు. నేను బ్రతికి బయటపడి వచ్చాను. బలరామయ్య గారు, ఆ పీటల మీద కూర్చున్నది మీ కూతురు కాదు. ఇదిగో ఇదే నీ కూతురు. తమ్ముడు గారు, ఆమె ఎవరు, ఈమె ఎవరు? ఇప్పుడే చెబుతా. ఇదేమిటిది వంకాయలా ఉందే? ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? చెప్పు, నిజం చెప్పు. మాటలతో చెప్పకపోతే చేతలతో చెప్పించాల్సి వస్తుంది. ఈయన గారు కిరా ఇచ్చి తీసుకొని వచ్చారు. అబద్ధం. నువ్వే నిజమైన శశిరాకవి. కాదు, నేనే నిజమైన శశిని. మీ ఇద్దరిలో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ తెలుసుకొని అప్పటి వరకు పెళ్లి క్యాన్సిల్. నాకు దొరికింది కాబట్టి ఇది నాదే. ఇది మాత్రం అన్యాయం. దీన్ని 5గురికి సరిసమానంగా పంచి తీరాల్సిందే. పంచాల్సిందే. నేనే అసలు శశిని. కాదని ఆవిడ్ని చెప్పమనండి. అవును, ఆవిడే అసలు శశి, నేను నకిలీని. ఆవిడ చెప్పిన తర్వాత ఇంకేముంది? నేనే 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 నేనే. చూశారా బలరామయ్య గారు, ఇప్పుడు ఎవరు అసలు ఎవరు నకిలో ఇప్పటికైనా అర్థమైందిగా. ఇప్పుడేమంటారు తమ్ముడు గారు? కావాలని ఈ పెళ్లి జరగకూడదని ఇన్ని నాటకాలు ఆడతారా? అది కాదు గారు, ఏమీ చెప్పొద్దు. మీ మాయలు మంత్రాలతో వినోదాన్ని పంచినప్పుడు సంతోషించాను, వివాదాలను పరిష్కరించినప్పుడు ఆనందించాను. కానీ ఇప్పుడు నా కన్న కూతురి పెళ్లే నాశనం చేసే స్థాయికి దిగజారిన మీ తెలివితేటలు చూసి అసహించుకుంటున్నా.